మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా అన్నమాట. కరివేపాకు, ఆనియన్స్, మిరపకాయలు, ఇంకా కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలన్నమాట. నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత అక్కడ ఆనియన్స్ ఎల్లో కలర్ అయిన తర్వాత మీరు మిగిలిపోయిన ఇడ్లీలతో మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలా మిక్స్ చేసి కొంచెం టర్మరిక్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత పైన కొరియాండర్ వేసుకోవాలి. ఇక టెస్టింగ్కి వచ్చేస్తాం. చాలా బాగుంది నిజంగా. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది బెస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. మిగిలిపోయిన ఇడ్లీలు వేస్ట్ అవ్వకుండా ఇలా ఉప్మా చేసుకొని చాలా బాగుంటుంది. మీకు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఇలా రోజు ఇడ్లీలే తిని చాలా బోర్ కొట్టేస్తుంది కదా. ఇలా ఇడ్లీలు తినకుండా ఉప్మా చేసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి. బాయ్.